హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బిట్ కాయిన్ టార్గెట్ హిట్ అయింది ఫ్రెండ్స్ విత్ ఇన్ 5 డేస్లో ఫ్రెండ్స్. సో టార్గెట్ రీచ్ అయ్యే ప్రాసెస్లో ప్రైస్ యాక్షన్ ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. సో బిట్ కాయిన్ ఫ్రెండ్స్, సో బీటీసీ యూఎస్టీ ఇది డైలీ చార్ట్ ఫ్రెండ్స్. సో డైలీ చార్ట్ గమనిస్తే సో ఇప్పుడు మన ప్రైస్ టార్గెట్ హిట్ అవుతున్నాయి గెస్ చేశానంటే ఫ్రెండ్స్. సో ఈ క్యాండిల్ చూడండి, ఇది 15th ఫార్మేషన్ ఫ్రెండ్స్. ఇది బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్. ఈ క్యాండిల్ క్లోజింగ్ కూడా గమనిస్తే మార్కెట్ 65,975. సో ప్రీవియస్ స్వింగ్ హై గమనిస్తే 65,500. సో ప్రీవియస్ స్వింగ్ హై కంటే ఆల్మోస్ట్ 400 పాయింట్స్ పైన క్యాండిల్స్టిక్ క్లోజ్ అయింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డైలీ క్యాండిల్స్టిక్ అయితే ఎస్పెషల్లీ డైలీ క్యాండిల్స్టిక్ హవర్లీ 4 అవర్స్ గ్యారంటీ చెప్పలేము ఫ్రెండ్స్. ఎప్పుడైతే డైలీ క్యాండిల్స్టిక్ ప్రీవియస్ స్వింగ్ హై కానీ స్వింగ్లో కానీ బ్రేక్ చేస్తే మార్కెట్ అనేది ఆ పర్టికులర్ డైరెక్షన్ మూవ్ అవడానికి హ్యూజ్ ప్రాబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. అదే జరిగింది. సో మార్కెట్ ఎప్పుడైతే బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ సబ్సిడెంట్గా 2-3 డేస్ స్లోగా ప్రైస్ మూమెంట్ ప్రైస్ అయింది ఫ్రెండ్స్. సో ప్రైస్ స్లోగా మూమెంట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి నేను చెప్పిన టార్గెట్ నుంచి 71,000 అనేది సక్సెస్ఫుల్గా హిట్ అయింది ఫ్రెండ్స్. సో ఎన్ని డేస్ టైం తీసుకుని గమనిస్తే ఈ నేను యాక్చువల్గా ఈ 16th వీడియో చేశాను ఫ్రెండ్స్. ఈ 17th ప్రైస్ యాక్షన్ 18th, 19th, 20th, 21st ఫ్రెండ్స్. సో విత్ ఇన్ 5 డేస్ అనేది మార్కెట్ టార్గెట్ హిట్ అయింది సక్సెస్ఫుల్గా. సో ఈవెన్ మనకి హవర్లీ చార్ట్లో గమనిస్తే ఇక్కడ చూడండి, మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది ఫ్రెండ్స్ 2 times. ఇక్కడ ఇది బ్లూ కలర్ ఏదైతే ఉంది ఇది 50 days EMI, రెడ్ కలర్ అనేది 200 days EMI. సో బ్లూ కలర్ ఎక్కడైతే 50 days EMI దగ్గర సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ స్లైడ్గా ప్రైస్ పైకి వెళ్ళింది. తర్వాత ఎగ్జాక్ట్ 50 days EMI దగ్గర బ్లూ కలర్ అనేది సపోర్ట్ తీసుకుని కంటిన్యూస్గా ఫ్రెండ్స్. సో 5th డే నేను చెప్పిన డే నుంచి 5th డే మార్కెట్ కంప్లీట్గా బుల్స్ కంట్రోల్ అయిపోయి 71,000 టార్గెట్ హిట్ అయింది ఫ్రెండ్స్. సో ఈవెన్ మనకి వీక్లీ చార్ట్ కూడా మంచిది. నేను టార్గెట్ రీచ్ అవుతుందని ఇంకో కన్ఫర్మేషన్ ఎక్కడ తీసుకున్నానంటే వీక్లీ చార్ట్ ఫ్రెండ్స్. సో వీక్లీ చార్ట్ ప్రీవియస్ క్యాండిల్ అయితే దగ్గర రెడ్ కలర్ క్యాండిల్ ఉందో రెడ్ కలర్ పైన బ్లూ క్యాండిల్ అనేది రెడ్ కలర్ పైన గ్రీన్ కలర్ క్యాండిల్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫ్రెండ్స్, బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ క్లోజ్ అయింది. సో ఎప్పుడైతే ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అవుతుందో మార్కెట్ కంపల్సరీ ఆ పర్టికులర్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది దానికి ఇది ఒక క్లియర్ కట్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. సో చెప్పినట్టు జరిగినందుకు ప్రైస్ యాక్షన్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ వన్స్ అగైన్ ఫ్రెండ్స్. సో బిట్ కాయిన్ అనేది టార్గెట్ హిట్ అయింది. సో ఫ్యూచర్ అనేది ఎలా గమనిస్తే మార్కెట్ పర్సన్ కన్సల్టేషన్ అవ్వచ్చు. ఇక్కడ మార్క్ లెవెల్ మార్క్ చేసేస్తాం ఫ్రెండ్స్. సో మార్కెట్ అనేది కరెంట్ లెవెల్ నుంచి ఈ డైలీ చార్ట్ కరెంట్ లెవెల్ గమనిస్తే మార్కెట్ 69,400 ఫ్రెండ్స్. చూడండి రైట్ సైడ్ బ్యాక్ వచ్చు 69,400 మార్కెట్ ట్రేడ్ అవుతుంది. సో పుల్ బ్యాక్ కనుక అయితే మార్కెట్ 65,000 వరకు పుల్ బ్యాక్ తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే మనకి బ్రేక్ చేసి ఇక్కడ ప్రైస్ పైకి వెళ్ళిందో ఈ రెసిస్టెన్స్ అనేది కమింగ్ డేస్లో సపోర్ట్కి యాక్ట్ చేస్తుంది. సో ప్రైస్ సపోర్ట్కి యాక్ట్ చేసిన 65,500 దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది. సపోర్ట్ తీసుకుని ఇక్కడ నుంచి మార్కెట్ కంటిన్యూస్గా పైకి వెళ్ళడానికి హ్యూజ్ ప్రాబిలిటీ ఉంది ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్, కమింగ్ డేస్లో ప్రైస్ యాక్షన్ బట్టి మీకు ప్రైస్ పైకి వెళ్తే డౌన్ ఫాలో అవుతుంది. కమింగ్ డేస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.